హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా ఈజీగా ఉన్న ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఉసిరికాయల్ని బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. కనీసం డైలీ ఒక్క ముక్క తిన్నా మంచిది. ఈ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో వెల్లుల్లి ముక్కలు, ఆవాలు, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఉసిరికాయలు తినడం వల్ల మనకి విటమిన్ సి లభిస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత ఇందులో పచ్చడికి సరిపడా ఉప్పు, కారం, ముందుగా వేయించి మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవపిండి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. మిక్సప్ చేసేసి మసాలా అంతా కలిసిపోయేలా కలపాలి. ఇలా బాగా కలుపుకొనేసి ఈ మిశ్రమం అంతా ఒక్క చోటుగా బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి కొద్దిసేపు. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఈ ఉసిరికాయ ముక్కల్లోకి కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కొద్దిగా పులుపు అనేది యాడ్ అవుతుంది. ఇలా కలుపుకున్న ఈ ఉసిరికాయల్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాలో వేసి కలుపుకోవాలి. ఇది బాగా కలిపేసి పెట్టుకోవాలి. నాకైతే అమ్మ చేస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. 2 days తర్వాత ఇది సర్వ్ చేసుకొని తినచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా ఉన్న ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ. ఇది మనం రైస్లకే కాకుండా ఇడ్లీ, దోశ, చపాతీలకు కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.